కోట్ల ఆంధ్ర ప్రజలు వాళ్ళ కంటి తుడుపుగా ఈ రోజున మన గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆధ్యాత్మికంగా చారిత్రాత్మకంగా అదేవిధంగా భౌతికంగా కానివ్వండి 13 జిల్లాల నడిబొడ్డున ఉంది అమరావతి అని చెప్పి రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా మరి కనీసం 33,000 ఎకరాలు కావాలి, ప్రాంతాల మధ్య నేను చిచ్చు పెట్టదలుచుకోలేదు, ఇప్పటికే చాలా చిన్న ప్రాంతం అయిపోయింది కాబట్టి నేను అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నానని తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజున మాట తప్పను మడం తిప్పనని చెప్పే మన ముఖ్యమంత్రి గారు మాట తప్పి 3 రాజధానుల ప్రకటన చేయగానే ఈ రోజున మహిళలంతా కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దేశంలో మహిళలు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు, మరి ఎన్నో విజయవంతం చేశారు. దానిలో ముఖ్యంగా ఈ ఉత్తరప్రదేశ్లో అడవులు నరికే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మహిళలు ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దాని పేరే చిప్కో. ఆ ఉద్యమం విజయవంతమైంది. అదేవిధంగా నెల్లూరులో సారా ఉద్యమం విజయవంతమైంది. మణిపూర్లో పర్యావరణ ఉద్యమం, మద్యపాన నిషేధం మీద ఉద్యమం ఏ రకంగా అయితే విజయవంతమైందో ఈ రోజున మన అక్క చెల్లెమ్మలని చెప్పి ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నక్క వినయాలతో వాళ్ళ మీద భయానకంగా రక్తసిక్తం చేసి వాళ్ళని హింసల పాలు చేశారో అదే మహిళలు ధైర్యంగా మొక్కవోని ధైర్యంతో మహాత్మా గాంధీ గారి ఆశయాలతో అహింసా సిద్ధాంతంతో మరి బుద్ధుని శాంతి సహనంతో అదేవిధంగా అంబేద్కర్ నడిచిన ఈ రోజున న్యాయం ధర్మం ప్రజాస్వామ్య యుద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. సంవత్సర కాలంగా ఈ ఉద్యమం కొనసాగింది. తప్పనిసరిగా ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. మరి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు బంగారు కలకన్నారు. మరి ఈ రోజున 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి ఒక తెలుగు తల్లికి బహుమానంగా ఈ అమరావతిని అందించాలని కలగన్నారు. ఆ కళ సాకారం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా విలసిల్లుతుందని చెప్పి తెలియజేస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. మరి మన వంశపారంపర్యంగా రేపు వచ్చే మన బిడ్డలకు కూడా అమరావతి ఒడిలో మరి చల్లగా సేద తీరుతారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజధానుల సరసన ఈ రాజధాని నిలబడిపోతుంది. అంతేకాకుండా రక్తసిక్తమైన ఈ రైతుల నేల మట్టి, ఆ మట్టిలో వేసిన ప్రజాస్వామ్య పునాదులు బలంగా నిలబడిపోయి అమరావతి రాజధానిగా నిలబడుతుందని చెప్పి న్యాయ వ్యవస్థ సాక్షిగా, ధర్మం సాక్షిగా, ప్రజాస్వామ్య సాక్షిగా, మరి అమరావతి బుద్ధుడి సాక్షిగా, బుద్ధుడు ఎంత నిజమో అమరావతి అంత నిజం, అమరావతి రాజధాని ఆంధ్రులకు అంత నిజం అని చెప్పి తెలియజేస్తూ జై అమరావతి, జై జై అమరావతి.